నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు పరాశక్తి పీఠం వ్యవస్థాపకులు మాత పద్మజానంద గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ హరి ఓం తల్లి. అమ్మ, సంక్రాంతి పండుగ అంటేనే 3 రోజులు జరుపుకోవాల్సిన పండుగ, అందులో కనుమ 3వ రోజు జరుపుకునే పండుగ కనుమ. మరి ఈ కనుమకున్న విశిష్టత ఏంటి? ఈ కనుమ రోజు చేయాల్సిన పనులు ఏంటో తెలియజేస్తారా అమ్మ? హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. సరస్వత్యై నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్. చాలా సంతోషం అమ్మ, మంచి విషయాలు. ఎందుకంటే ఏదో చేస్తున్నాం అనేటటువంటి చేయకుండా దాని గురించి తెలుసుకుని చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. కనుమ పశు పండగ అంటారు ముఖ్యంగా. ఎందుకంటే రైతులకి మనము ముందు కూడా చెప్పాం, భోగి రోజున కానీ సంక్రాంతి రోజున కానీ రైతులకి సహాయపడేది నేస్తాలు ఎవరయ్యా అంటే ఈ యొక్క పశుపక్షాలు. అందుకోసమనే కనుమ రోజు ఏం చేస్తారు అంటే స్నానం కూడా అమ్మ, తలారా స్నానం చేస్తారు. అంటే ఇన్నాళ్ళు అలసట పోవాలంటే, నీకు బాడీలోని అలసట పోవాలంటే హాయిగా ఫ్రెష్గా స్నానం చేసి పండగ చేసుకుంటూ ఉంటారు. నిద్రపోవడం మనకి పెద్ద పండగ, అలసట తీర్చుకోవడానికి. పశువులు ఇన్నాళ్ళు పొలంలో వీళ్ళతో పాటు కష్టపడతాయి. అందుకోసమని కొంతమంది అలంకరణలు కూడా చేస్తారు. ఆ గోవులకి కానీ, ఆవులకి కానీ, బర్రెలకి కానీ, లేదు అంటే ఎద్దులు పొలంతో పాటు వీళ్ళతో పాటు పనిచేసినటువంటి వాటికి. అంటే ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డారు కాబట్టి, ఇన్నాళ్ళు మీకు ఇన్నాళ్ళు మాకు సహకరించి మాకు ఇంత పంట రావడానికి మీరు సహకరించారు కాబట్టి నేను కూడా మీతో పాటు అలసిపోయాను, మనందరం అలసిపోయాం కాబట్టి హాయిగా మనము ప్రశాంతంగా ఆనందంగా పండగ చేసుకుందాం అనేటట్టు వారు తలమించి స్నానాలు చేయడంతో పాటు పశువులకి కూడా స్నానాలు అవి చేయిస్తూ ఉంటారు. చేయించి అలంకరించి పూజలు చేస్తారు. ఎందుకంటే ఎందుకు పూజ చేస్తారు? అక్కడ ఆ పశువు సహకరించకుండా, ఆ పశువు దున్నకపోతే, ఆ పశువు సహాయపడకపోతే వాళ్ళకి పని కాదు. అవసరానికి ఆదుకున్నవాడు ఎవరమ్మా? దేవుడు కదా. అంటే ఇప్పుడు అక్కడ ఆ పశువు అనేటువంటిది దైవం. అందుకనే కనుమ రోజు పూజ చేస్తారు. అలాగే దీనికి ఇంకొక నానుడి కూడా ఉందమ్మా. పురాతన గాథ ఒకటి ఏంటంటే, భగీరథుడు తెలుసు కదా తల్లి. భగీరథుడు పితృదేవతలందరూ, తన పితృదేవతల్ని ఉద్ధరించడానికి గంగాదేవిని భూదేవికి తీసుకొచ్చాడు భూలోకానికి. మీకు తెలిసే ఉంటుంది, ఇది అందరికీ చాలామందికి తెలుస్తుంది. అయితే ఈ కనుమ రోజునే భగీరథుడు గంగని భూలోకానికి తీసుకొచ్చాడు అనేటువంటి నానుడి కూడా ఉంది తల్లి. దాని ద్వారా ఆ రోజు ఖచ్చితంగా స్నానం చేయాలి, గంగలో మునిగినట్టు. ఇప్పుడు నీరు అనేసరికి గంగ, అవునా? ఈ నీళ్ళంతా కూడా గంగా స్వరూపమే కాబట్టి భగీరథుడు తన వారిని, తన పితృదేవతలందరినీ, ఆయన గంగాదేవిని తీసుకొచ్చింది ఎందుకు? తన పితృదేవతలందరికీ కూడా ఏమంటారు, విముక్తి కలిగించి, వాళ్ళందరూ కూడా మధ్యలోని ఉండిపోయారు కాబట్టి, వాళ్ళకి ముక్తి కలగలేదు కాబట్టి, వాళ్ళకి ముక్తి కలిగించడం కోసం గంగని తీసుకొచ్చాడు, వాళ్ళ వంశీయుల్ని. అలాగే మనము కూడా ఆ రోజు స్నానం చేసినందువల్ల గంగాదేవి యొక్క అనుగ్రహంతో మనకి ముక్తి కలగడం, మనకి మంచిది, మన పూర్వీకులకు కూడా ముక్తి కలుగుతుందని ఆ రోజు కూడా పితృదేవతల పూజలు చేస్తారు. పితృదేవతలకి నివేదనలు పెడతారు. ఇక మాంసభక్షకులు ఉంటారు, ప్రీతికరంగా చాలా ఇష్టంగా తినేటువంటి మాంసభక్షకులు ఉంటారు. ఆ రోజు ఎంతో ఆనందంగా ఇన్నాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఈ పూజలు, పశు పూజలు అవన్నీ చేయడంతో పాటు స్నానాలు చేసి అన్ని రకాలుగా కష్టపడ్డారు కాబట్టి ఆ రోజు మాంసభక్షకులు ఖచ్చితంగా మాంసాహారాన్ని వండుకొని వాళ్ళు తినడంతో పాటు వాళ్ళ పితృదేవతలకి, వాళ్ళకి ఇష్టరూపకంగా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారన్నమాట ఆ రోజు. అది ముఖ్యంగా చేసేటువంటిది. ఇక
మాంసభక్షకులు అది తింటారు. ఇక్కడ బలం అని కూడా అనుకుంటూ ఉంటారు. అంటే మాంసం తింటే బలము అనేటట్టు. ఇప్పటివరకు ఈ చలిలోని శరీరం అంతా కూడా క్షీణించి, అది కాక పని చేసి అలసిపోయిన శరీరం ఉంది కాబట్టి దానివల్ల బలం చేకూరుతుంది, గట్టిపడుతుంది, వెన్నె గట్టిపడుతుంది అనుకుంటారు. మరి మాంసం తినేటువంటి శాకాహారుల సంగతి ఏంటయ్యా అంటే ఆ రోజు ఖచ్చితంగా మినుము తింటారు. మినప్పప్పు మనందరికీ తెలుసు కదా, మినుము ఖచ్చితంగా తినాలి ఆ రోజు. దానికి రీజన్ ఏంటంటే, ఒకటి శక్తిని ఇస్తుంది, రెండు మినుము అనేటువంటిది మనకి తెలిసినటువంటిదే. ఈ రకమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి, వాళ్ళని తృప్తిపరచడానికి గ్రహాలకి మనం ఈ మినుమును వాడుతూ ఉంటాం. అలాగే మన శరీరాన్ని శక్తివంతం చేయడానికి నువ్వులు మినుములు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ రోజునే మనకి ఇన్నాళ్ళు హరిదాసులు కూడా వస్తూ ఉంటారమ్మా. ఈ రోజుతో చివర చేస్తారు కనుమ నాడు. అలాగే హరిదాసులు ప్రతిరోజు వస్తారు. ఎందుకు? హరినామస్మరణ. ఆ నారాయణుడే ఆ రూపంలోని గుమ్మడికాయ చాలా ముఖ్యమమ్మా మనకి. గుమ్మడికాయ వల్ల శక్తి వస్తుంది, చాలా ప్రీతికరం అని కూడా అంటారు. అందుకే సంక్రాంతి అప్పుడు ఖచ్చితంగా గుమ్మడికాయ కూర చేస్తారు. ఈ కనుమ రోజైనా చేసి తింటారనమాట. అది శక్తితో పాటు భగవద్ అనుగ్రహం. గుమ్మడికాయ దేనికి ప్రతిరూపము? అమ్మవారికి కూడా అన్నిటికీ మనం గుమ్మడికాయని వాడుతూ ఉంటాం కదా, అలా. అందుకని ఆ రోజున ఈ హరిదాసులు వచ్చేటప్పుడు కూడా గుమ్మడికాయ రూపంలోనే ఉంటుంది చూడండి మీరు. ఇంకెప్పుడు కనిపించరు హరిదాసులు, కేవలం ఈ యొక్క ధనుర్మాసం సమయంలోనే కనిపిస్తారు. అలాగే ఇది స్నేహానికి ఒక గుర్తు కనుమ. అందుకే చూడండి, కనుమ నాడు రథాలు వేసి రథం కంటే తాడు పెద్దది పెడతారు అందరూ. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఆడవాళ్ళు ముగ్గులు వేసేటప్పుడు రథం చిన్నదున్నప్పటికీ కూడా తాడు ఆ చివరి దాకా పెడతారు. అసలు వాస్తవంగా వచ్చినది ఏంటంటే, ఇక్కడ ఉండేటువంటి ఈ రథం యొక్క తాడు పక్కింటి రథానికి జాయింట్ చేసేవారు. అసలు అర్థం అది. అంటే స్నేహానికి గుర్తు. అలాగే కోడి పందాలని, ఎద్దులు, ఇవి అవన్నీ ఎందుకు చేస్తారంటే ఇప్పటి వరకు కష్టపడ్డాయి. ఈరోజు మీరు పండగ చేసుకోండి. మనం ఎలా అయితే పండగ చేసుకున్నప్పుడు ఆనందపడతామో, ఆ పక్షుల్ని, పశుపక్షాలని కూడా ఆ రకంగా చేయడానికే ఈ కోడి పందాలని ఇవని, వాటికి ఆనందపరిపించడానికి, వాటికి ఆనందింప చేయడానికి పెట్టినటువంటి దాన్ని ఇప్పుడు మన ఆనందం కోసం, మన స్వార్థం కోసం వాటిని ఇబ్బంది పెడుతున్నాం, అంతే తేడా. అలాగే చూడండి, కనుమ రోజు ఆ పక్షులు కూడా వీళ్ళకి సహకరిస్తారు కాబట్టే పల్లెటూర్లలోని పొలాలలోని రైతులు వేలాడగడతారు. గుమ్మాలకి ధాన్యపు రాసులు వేలాడగడతారు. పోయిన్ని ధాన్యము ఎందుకు, ఆ కణుకులు ఎందుకు ధాన్యాన్ని పెడతారంటే, మరి ఆ పక్షులు కూడా వాళ్ళకి సహకరించారు కాబట్టి పక్షులు వచ్చి తినాలి, పక్షుల్ని కూడా ఆనందింపచేయాలి. అలాగే మాకు ఈ పంటకై రావడానికి మీరు కూడా ఒక కారకులు కాబట్టి, మీరు కూడా దైవ సంభూతులు కాబట్టి మీరు కూడా తృప్తిపడి పండగ చేసుకోవాలి అనేటట్టు చేస్తారు. అదమ్మా ముఖ్యమైనటువంటి కనుమ విశిష్టత. అమ్మ, మనకి సంక్రాంతి అనగానే పతంగులు ఎగిరేస్తూ ఉంటారు. మరి ఈ పతంగులను ఎందుకు ఎగిరేయాలమ్మా? దీనికంటూ ఏదన్నా రీజన్ ఉందంటారా? పతంగ అనేటువంటిది ఎలా వెళ్తుందమ్మా? ఊర్ధ్వముఖంగా వెళుతూ ఉంటుంది. ఎగురు వేస్తూ ఉంటాం. మనం పక్కవాడిది కట్ చేసేటట్టు కట్ చేస్తూ ఉంటారు. అంటే మన జీవితాలు కూడా ఆనందమయంగా, అసలు వాస్తవికం చెప్పాలి అంటే పరమాత్ముడి వైపు ప్రయాణము చేయడానికి ఈ పతంగులు ఎగిరినట్టు విధంగా మనము కూడా ఎగరాలి అనేటువంటి ఆంతర్యం అందులో. కానీ ఏదో ఎగరవేయాలి, పండగ ఆనందం, అదొక రకమైన ఆనందం కూడా ఉంటుంది. అది ఎగురు వేసేటప్పుడు ఎన్నెన్నో సంబరాలు చేసుకుంటాం. ఆ ఎగురు వేసేటప్పుడు అలసిపోయి ఎన్నో రకాల పిండి వంటలు కూడా చేసుకుని తింటూ ఉంటాం. దీనికి పతంగులు, కొంతమంది పిల్లలైతే పొద్దునుంచి సంక్రమణం రోజంతా పొద్దునుంచి రాత్రి వరకు పిల్లలు పెద్దలు దాంట్లోనే ఉంటారు. ఏంటంటే అదొకటి ఆనందము. అలాగే మనం చెప్పుకున్నదే ఏంటి, ఊర్ధ్వముఖంగా ప్రయాణం అంటే
ఎలాగైతే ఉత్తరాయణం మొదలైందో పరమాత్ముడు లేచున్నాడు కదా, ఆ లేచినున్నటువంటి పరమాత్ముడికి మనం అన్నీ చెప్పుకొని మేము నీ దగ్గరికి చేరాలి నాయన అని చెప్పుకోవడానికి కూడా ఇది నిదర్శనంగా ఉపయోగపడుతుందా లేదా? ఎప్పుడైనా చూడండి పైకే ఉంటాడు పరమాత్ముడు. అలాగే మనం గోవిందా అనేటప్పుడు కూడా చేతులు పైకే పెడతాం, హరహర మహాదేవ్ అన్నప్పుడు కూడా చేతులు పైకి పెడతాం. అంటే అర్థం ఏంటి? పరమాత్మ నువ్వు పైన ఉన్నటువంటి నువ్వు మమ్మల్ని దరి చేర్చుకుంటూ ఉండు అని. ఇలా పతంగ అనేసరికి మనం అక్కడ పతంగతో పాటు ఒక తాడు పెడుతున్నాం. అంటే మనం ఇలా తాడు పట్టుకుని ఆ తాడుని జాగ్రత్తగా వదులుతూ ఎవరికీ చిక్కకుండా పరమాత్ముని చేరుకోవాలి అనేటువంటి అంతరార్థం కూడా ఉందమ్మా అందులోని. కోసేవాళ్ళు కోస్తూ ఉంటారు, ఇవి దాటుకుంటూ వెళ్ళాలి. అంటే నీ జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కానీ దానిని తట్టుకుని దానిని దాటుకుంటూ నీవు పరమాత్ముని చేరుకో అని చెప్పడానికి కూడా ఇదొక పతంగ ముఖ్యమైనటువంటి నిదర్శనం. ఈ 4 నెలల్లో ఆయన లేచి ఉంటాడు కాబట్టి ఈ సమయంలో ఏవి చేస్తున్నా అన్నీ ఆయనకి అద్భుతమైన ముఖ్యమైనటువంటి కాలం కాబట్టి ఈ సమయంలోని నేను పరమాత్ముని చేరుకోవడానికి, అంటే పరమాత్ముని చేరుకోవడం అంటే దేహం వదిలేయడం పరమాత్ముని చేరుకోవడం కాదమ్మా. జీవుడుగా ఉండి నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా నిన్ను నీవు తెలుసుకుని పరమాత్ముడిని దర్శించుకోవడం అనేదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అలాగే అమ్మ, కనుమ యొక్క విశిష్టతని, కనుమ రోజు చేసుకోవాల్సిన పనుల గురించి కూడా చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదములు. హరి ఓం.